Divya Diamonds, origin for genuine, certified and effective gems. దివ్య గారు నమస్కారం. నమస్తే. దివ్య గారు, యాక్చువల్లీ మనం డైమండ్స్ తీసుకున్నప్పుడు కొన్ని సర్టిఫికేట్స్ ఇస్తూ ఉంటారు. ఎక్కువ మోస్ట్లీ మనము ఐజిఐ అని, ఎస్జిఎల్ అని, చాలా రేర్గా ఈ జిఐఏ సర్టిఫికేట్స్ చూస్తూ ఉంటాం. ఈ సర్టిఫికేట్స్ అసలు ఎందుకు అవసరం? ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి? ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సర్టిఫికెట్ అన్నది మీకు గ్లాస్ దొరుకుతుందా, డైమండ్ దొరుకుతుందా, వేరే డైమండ్ సిమిలెంట్ సీజెడ్డా, మోయిజనైట్ అని డిఫరెన్షియేట్ చేయడానికి మనకి ల్యాబ్ రిపోర్ట్ అవసరం. ల్యాబ్ రిపోర్ట్ లేకుండా మనం కొంటున్నామంటే వాట్ ఎవర్ అమౌంట్ యువర్ పేయింగ్, అది దట్ ఈస్ క్వశ్చన్ వాట్ ఎవర్ అమౌంట్ 1000 కానివ్వండి, 1 lakh కానివ్వండి, ల్యాబ్ రిపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ల్యాబ్ రిపోర్ట్ ఈస్ అ డిఎన్ఏ ఆఫ్ అ జెమ్స్టోన్ ఆర్ అ డైమండ్. దాంట్లో క్లారిటీ గ్రేడ్ ఉంటుంది, కట్ గ్రేడ్ ఉంటుంది, కలర్ గ్రేడ్ మెన్షనింగ్ అయి ఉంటుంది. ద డిఎన్ఏ ఆఫ్ అ డైమండ్, వాట్ నేకెడ్ ఐ కెనాట్ సీ, మనకి డైమండ్ లో దాని స్పెసిఫికేషన్స్ మెన్షన్ అయి ఉంటుంది అనమాట. సో ల్యాబ్ రిపోర్ట్ ని బట్టే కదండి మనం నమ్మి తీసుకోవాలి. టుడే ఐ విల్ సే గ్లాస్ ఆల్సో ఇస్ డైమండ్. ఎంతవరకు మీరు నా మాటలు నమ్మి తీసుకోవాలి? ఇంత ఎవాల్వ్ అయిపోయింది, ఇన్ని డూప్లికేట్స్ నడుస్తున్నాయి మార్కెట్లో. సో ఓన్లీ అ ల్యాబ్ రిపోర్ట్ విల్ గివ్ యూ ద కరెక్ట్ ఒథెంటిసిటీ ఆఫ్ అ జెమ్స్టోన్ ఆర్ అ డైమండ్. ఇప్పుడు జిఐఏ, ఎస్జిఎల్, ఐజిఐ మీరు ఏదైతే ల్యాబ్ పేర్లు చెప్తున్నారో, జిఐఏ ఇస్ ద ఫోర్మోస్ట్ అథారిటీ. జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా ఇస్ ద ఫోర్మోస్ట్ అథారిటీ డైమండ్స్ టెస్ట్ చేయడానికి ఆర్ జెమ్స్టోన్స్ టెస్ట్ చేయడానికి. సో ఈ యొక్క ల్యాబొరేటరీ నుంచి వచ్చిన సర్టిఫికెట్ అంటే దేర్ ఇస్ నో మాల్ ప్రాక్టీస్ ఇన్ దిస్ సర్టిఫికేషన్. దే ఆర్ అన్బయాస్డ్. మీరు ఎవరైనా అయి ఉండొచ్చు, ఏదైనా మీరు చేసి ఉండొచ్చు. బట్ జెమ్స్టోన్ ఒకటి లోపటికి ల్యాబొరేటరీ లోపలికి వచ్చిన సబ్మిట్ అయిన తర్వాత దే ప్యూర్లీ గో విత్ దేర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ అండి. ప్యూర్గా ప్రతి ఎక్విప్మెంట్ ఎనాలిటిక్స్ తీసుకుంటారు, ప్రతి రీడింగ్స్ తీసుకుంటారు, వాటిని బట్టే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. దే విల్ నాట్ కమ్ అండర్ ఎనీ ప్రెషర్ వాట్స్ ఎవర్. వెరాజ్ మీరు ఇప్పుడు మెన్షన్ చేసిన వేరే ఏ ల్యాబొరేటరీ అయినా it is not giving authentic results, it is not giving correct identifications, it is not giving correct readings. ఇంత నేను క్లియర్గా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే మన ల్యాబ్లో డైలీ మేము టెస్ట్ చేస్తున్నాం కాబట్టి. చాలామంది వేరే ల్యాబ్ బేస్ చేసుకునే కొంటున్నామండి అని చెప్తున్నారు కాబట్టి ఆ ల్యాబ్లో ఉన్న మెన్షనింగ్స్కి మేము తీసే రీడింగ్స్కి డిఫరెన్స్ వస్తుంది కాబట్టి జిఐఏ సర్టిఫైడ్ డైమండ్స్ అయితే యూ విల్ బి రెస్ట్ అష్యూర్డ్ ఆఫ్ వాట్ దే ఆర్ కమిటింగ్ అండి. ఇప్పుడు వేరే ల్యాబొరేటరీస్ నుంచి వచ్చిన డైమండ్స్ అనుకోండి, ఒక క్వాలిటీ మెన్షన్ చేస్తున్నారు, ఆ క్వాలిటీకి 2 grades డౌన్ ఉంటుంది ఆ డైమండ్ అన్నది. ఒక కలర్ మెన్షన్ చేస్తున్నారు, దానికి 2-3 grades డౌన్ ఉంటుంది. ఎందుకు? ఇక్కడ ప్రైస్ కవరప్ చేద్దామని చేస్తున్న చిన్న ట్రేడ్ ట్రిక్ ఇది. ఇట్స్ నాట్ అ స్మాల్ ట్రిక్, ఇట్ ఈస్ అ బిగ్ ట్రిక్. ప్రైజింగ్లో చాలా వ్యత్యాసం వచ్చేస్తుంది. సో యాజ్ అ కస్టమర్గా మీరు డైమండ్స్ ఎప్పుడు కొంటున్నా ప్లీజ్ ఆస్క్ ఫర్ అ జిఐఏ సర్టిఫైడ్ డైమండ్. ఆ డైమండ్లో ఏంటంటే కరెక్ట్గా ఇఫ్ దే హ్యావ్ మెన్షన్ ఇట్ ఇస్ VVS1, ఇట్ ఈస్ డెఫినెట్లీ VVS1. ఇంకొక మైనర్ గ్రేడ్ 1 grade తక్కువ కూడా అది ఉండదు. అంత కరెక్ట్గా వాళ్ళు గ్రేడ్ చేస్తారు కాబట్టి జెమ్స్టోన్స్కి అయితే జిఐఏని, మీరు డైమండ్స్కి అయితే జిఐఏని డెఫినెట్గా యూ షుడ్ టేక్ ఇట్ విత్ ఎ జిఐఏ సర్టిఫికేట్. అండ్ జిఐఏ ఆల్సో ఒక పర్టికులర్ కొంచెం దే చార్జ్ ల్యాబ్ ఫీజు ఉంటుందండి. $1000 నుంచి వాళ్ళ ఫీజు ఉంటుంది కాబట్టి వాళ్ళు అంత పర్టికులర్గా ఆ ఫీజు ఛార్జ్ చేస్తారు, దానికి తగ్గట్టే వాళ్ళ సర్వీసెస్ ఉంటాయి. సో ఇప్పుడు కోవిడ్ టైంలో మేము కూడా వీ డిడ్ నాట్ ట్రావెల్ ఎనీవేర్ టు పర్చేస్ ఎనీ జెమ్స్టోన్స్. మేము జిఐఏ సర్టిఫికేట్ బేస్డ్ కానీ ఇక్కడే కూర్చుని మేము ఎన్నో జెమ్స్టోన్స్ మేము పర్చేస్ చేసాం. ఇక్కడ శ్రీలంకలో ఉందని, యూఎస్లో ఉన్నవి, జెనీవాలో ఉన్నవి, మేము ఇవన్నీ ఈ బేస్డ్ ఆన్ జిఐఏ సర్టిఫికేట్స్ మేము కొనడం జరిగింది. అంత ఒథెంటిక్గా ఉంటాయి. మేము కూడా యాజ్ జెమాలజిస్ట్ వీ బిలీవ్ జిఐఏ సర్టిఫికేట్ కాబట్టి మీరు డైమండ్స్కి అయితే జిఐఏ అడగండి. జెమ్స్టోన్స్కి ఏమవుతుందంటే దాని ప్రైజింగ్ వీళ్ళ ల్యాబ్ ఫీజు ఎక్కువ అవుతుంది కాబట్టి జిఐఏ కొంచెం ఎక్స్పెన్సివ్ వెరైటీ తీసుకున్నప్పుడు మీరు జిఐఏ జెమ్స్టోన్స్ కూడా ల్యాబ్ రిపోర్ట్ అనేది ఇష్యూ చేస్తుంది. అయితే ఇక్కడ ఐజిఐ అండ్ ఎస్జిఎల్ కూడా ఉన్నాయి కదా, వాటికి ఏంటి అసలు? అంటే ఇవి ఎంతవరకు టెస్టింగ్కి యూజ్ అవుతాయి అంటారు? మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటి అసలు ఈ రెండింటికి? ఇక్కడ తేడా వచ్చేస్తుంది మేడం. మనకి ఇప్పుడు ఒక ఐజిఐ సర్టిఫికేట్ ఉందనుకోండి, డెఫినెట్గా ఆ డైమండ్ ఆ క్వాలిటీ కాదు, ఆ కలర్ అది కాదు. ఇది ఒక ట్రేడ్. ఇప్పుడు అది ఎలా జరుగుతుందంటే మార్కెట్లో ఏం జరుగుతుందంటే నోబడీ నోస్ దిస్ యాజ్ యెట్, అంటే బయటికి రావట్లేదు ఈ ఇన్ఫర్మేషన్. ఎస్, మా ట్రేడర్స్ అందరికీ తెలుసు జిఐఏ కాకుండా ఏ ల్యాబ్ రిపోర్ట్ అయినా అది క్వశ్చనబుల్ అని మా అందరికీ తెలుసు. వాళ్ళు ఏం చేస్తారు, కొనేటప్పుడు ఆ సర్టిఫికేట్ బేస్ చేసి కొనరు. మళ్ళీ
ఒక ట్రస్టెడ్ సోర్స్ అంటారు, వేరేవే చూస్తారు. మరి మీరు ఇచ్చేటప్పుడు ఎందుకు ఆ సర్టిఫికేట్ బేస్ చేసి ఇస్తున్నారు? బికాస్ పీపుల్ డూ నాట్ నో. అది అలా అందుకని దివ్య డైమండ్స్ ఏంటంటే వీఆర్ డే 1 నుంచి వీఆర్ ఎక్స్పోజింగ్ ఆల్ ఆఫ్ దీస్ ట్రేడ్ సీక్రెట్స్ అనండి, ట్రేడ్ ట్రిక్స్ అనండి. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ స్టాండింగ్ అపార్ట్ ఫ్రమ్ ది ఎంటైర్ మార్కెట్. వీఆర్ టెలింగ్ యూ వాట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్. ఎక్కడ ఒక ట్రేడర్ ఎక్కడ డబ్బులు చేసుకోగలడు, ఎక్కడ ఒక కస్టమర్కి ఈ యాంగిల్ మొత్తం బ్లైండ్ స్పాట్ అయిపోతుంది. వీఆర్ ఓపెనింగ్ ఆల్ ద బ్లైండ్ స్పాట్స్ ఫర్ ద కస్టమర్స్. ఈ యాంగిల్ అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ దొరుకుతుంది, ఈ యాంగిల్ మీరు ఫోకస్ చేయండి. వేరే ఏ ల్యాబ్ సర్టిఫికెట్ అయినా ఇట్ ఈస్ క్వశ్చనబుల్. ఇది నేను ఊరికనే చెప్పట్లేదు. వీ హ్యావ్ అ ల్యాబ్, వీఆర్ టెస్టింగ్. బయట జెమ్ స్టోన్స్ అన్ని టెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఇలాంటి చిన్న ఇదే కాదు, ఈ ఐజిఐ ఎస్జిఎలే కాదు, చిన్న లామినేటెడ్ కార్డ్స్ తెస్తున్నారండి. ఏటీఎం కార్డ్ సైజ్ ఉంటాయి, లామినేటెడ్. ఎక్కడి నుంచి అంటే పాట్ మార్కెట్ సికింద్రాబాద్, అక్కడ నుంచి ఒరిజినేట్ అయిన కార్డ్స్ ఇవి. దట్ ఈస్ నథింగ్ బట్ అ గ్యారంటీ కార్డ్. నథింగ్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అ ల్యాబ్ రిపోర్ట్. హౌ ఈజ్ ఇట్ అ ల్యాబ్ రిపోర్ట్? ల్యాబ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది? మనకి ఒక్క స్టోన్ మీద 12 to 13 టెస్ట్ కండక్ట్ చేశాకే తెలుస్తుంది మనకి న్యాచురల్ డూప్లికేట్ అని. మరి మీరు 4-5 టెస్ట్లో అది కూడా ఏంటి, ఫిజికల్ పారామీటర్స్. ఒక వేయింగ్ మెషిన్ ఉంటే వెయిట్ తెలుస్తుంది, ఒక డైమెన్షన్ మీటర్ ఉంటే మీకు డైమెన్షన్స్ వచ్చేస్తాయి. వీటిని బేస్ చేసి మీరు చెప్పేస్తారా ఇట్ ఈస్ న్యాచురల్ అని? ఇస్ ద సబ్జెక్ట్ సో ఈజీ నౌ a days? 30-40 years బ్యాక్ ఏంటంటేనండి, అప్పుడు ఈజీగా ఉండేది నేకెడ్ ఐతో చూసి. ఇప్పుడు దట్ గాన్ విత్ ద విండ్, ఆల్ ఆఫ్ దట్. ప్రాపర్గా మీరు ల్యాబ్ రిపోర్ట్ ఉండాలి, ప్రాపర్గా ఎక్విప్మెంట్స్ తోటి. ఐ టేక్ యూ అక్రాస్ త్రూ మై ల్యాబ్. ప్రతి ఎక్విప్మెంట్లో ఎలాంటి రీడింగ్స్ వచ్చిన తర్వాత మేము ఏ బేస్ పైన అది న్యాచురల్ సింథటిక్ అని చెప్తాం అన్నది కూడా వీల్ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ ఇట్.